పేరు వచ్చి ఉన్నట్లయితే నిజంగా కర్మేల అనుభవాన్ని పొంది వెళ్తారు. ఏదో కాలక్షేపం కొరకు వచ్చినట్లయితే కర్మలకు వచ్చినట్టు వెళ్తారు. కర్మలు అంటే తెలుసు కదా, పెద్ద కర్మ, చిన్న కర్మ ఇలాంటివి ఉంటాయి. సో మీరు మీటింగ్ ముగించేటప్పటికి కర్మేలకు వచ్చారా కర్మలకు వచ్చారా తేలిపోద్ది. మంచిది. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నరావతారిగా భూలోకానికి దిగిరాగా తల్లి గర్భములో నుంచి మొట్టమొదటిసారిగా ఆయన బయటికి రాగానే ఆయనను తాకిన వాళ్ళెవరు, ఆయన పట్టుకున్న వాళ్ళెవరు? మీరు ఇట్టే చెప్పేస్తారనుకున్నా, ఎంతసేపు ఆలోచిస్తారని అనుకోలే. ఎవరు? యేసు ప్రభు వారు మరియ గర్భంలో నుంచి బయటకు రాగానే ఆయనను పట్టుకున్న వాళ్ళు ఎవరు? యోసేపు. వెరీ గుడ్, కాపీ కొట్టినట్టును. ఆయన మరణించి సిలువలో చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టక మునుపు ఆయన దేహాన్ని ఆఖరిసారిగా తాకిన వారెవరు? అరిమతయ్య ఊరివాడైన యోసేపు. ఇద్దరు యోసేపులు యేసు ప్రభు వారి జీవితంలో తొలి దశలో ఒకరు, అంతిమ దశలో ఒకరు మనకు కనబడతారు. బోత్ ఆర్ ఛాలెంజింగ్. ఇద్దరికి ఉన్న తేడాలు ఏంటంటే, తండ్రి అయిన యోసేపు పేదవాడు, అరిమతయ్య యోసేపు ధనవంతుడు. పునరుద్ధానం అనేది కట్టుకథ కాదు, పుక్కిటి పురాణం కాదు. పునరుద్ధానం అనేది గతంలో కూడా నేను మీకు జ్ఞాపకం చేశాను. పునరుద్ధానం అంటే పొరపాటున ఎవరికైనా గుర్తుంటే చెప్పండి, చెబితే వచ్చేవారు నేను ఎవరితో అయినా ప్రైజ్ పంపిస్తాను మీకు. పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? ఏం చెప్తే ఏమంటారు అన్నట్టు చూస్తున్నారు. నేను ఏమన్ను, ప్రయత్నం చేయండి. తప్పు చెప్పినా ఏమన్ను, ప్రయత్నం చేయండి. పునరుద్ధానం అంటే ఏంటి అసలు? వెరీ గుడ్. మరి లాజర్ది పునరుద్ధానం అని అందామా? మరి పునరుద్ధానం అంటే ఏంటి? గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కొంచెం అందుకున్నారు. చచ్చిపోయిన వారు లేచాక మళ్ళీ ఎప్పటికీ చచ్చిపోకుండా ఉండడం, దాన్ని పునరుద్ధానం అన్నారు. లాజరు బతికాడు, మళ్ళీ చచ్చిపోయాడు. యాయీరు కుమార్తె బ్రతికింది, మళ్ళీ చనిపోయింది. యవనస్తుడు బతికాడు, మళ్ళీ చచ్చిపోయాడు. ఎలీషా కాలంలో ఎలీషా చనిపోయిన తర్వాత అతని సమాధిలో ఎముకకు తగిలి ఒకడు బతికాడు, మళ్ళీ చచ్చిపోయాడు. దాన్ని పునరుద్ధానం అనరు. పునరుద్ధానం అంటే అర్థం చనిపోయి బతకడం, ఇంకెప్పుడు చచ్చిపోకుండా ఉండడం. ఆ పునరుద్ధానం చెందిన వారిలో యేసు ప్రభు ప్రథమ ఫలం అని కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉంటారు. ఈ ఉదయకాలం నేను అరిమతయ్య యోసేపు గురించి నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. యోసేపు అనే పేరుకి వన్నె తెచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బైబిల్లో మొదటి యోసేపు ఎక్కడుంటాడు? ఆదికాండంలో ఉంటాడు. తర్వాత యోసేపు అనగానే గుర్తొచ్చేది మరియ భర్త అయిన యోసేపు. తర్వాత మనకు గుర్తొచ్చేది అరిమతయ్య ఊరివాడైన యోసేపు. ఇంకెవరైనా యోసేపులు గుర్తొస్తున్నారా చెప్పండి? కాసేపు ఆలోచిస్తే యోసేపు ఇంకొకరు తగులుతారు. లేదండి మా మైండ్ అంతవరకే అంటారా? సరే, నేనే చెప్తాను. పౌలుని బాగా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరు? పౌలుతో కలిసి పనిచేసిన వ్యక్తి ఎవరు? బర్నబా. బర్నబా అసలు పేరేంటి? యోసేపు. కాబట్టి నలుగురు యోసేపుల్లో
4 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. పాత నిబంధనలో యోసేపేమో యేసు ప్రభువుకి ముంగుర్తుగా ఉంటే, కొత్త నిబంధనలో తండ్రి స్థానములో ఉన్న యోసేపేమో యేసుక్రీస్తు వారికి సంరక్షకుడిగా ఉంటే, అరిమతయ్య యోసేపేమో యేసుక్రీస్తు వారి కోసం తెగిస్తే, బర్నబా అలియాస్ యోసేపేమో ఆ యేసు ప్రభు సేవ కోసం సంపూర్తిగా తను తాను అప్పగించుకున్నాడు. 4 గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జోసెఫ్. యోసేపు అనే పేరు మీద 4 ఉన్నతమైన వ్యక్తిత్వాలు. మంచిది. ఈరోజు నేను అరిమతయ్య యోసేపు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఇందుకు గాను ఊరికే నేను చెప్పడం మీరు వినడం మాత్రమే కాకుండా మీరు అన్నిటికీ పని పెడతా నేను. అంటే కళ్ళు చూడాలి, చదవాలి, చేతులు రాసుకోవాలి, మనసు ఆలోచించాలి, చెవులు వినాలి. అదేనా? అన్ని అవయవాలు వచ్చాయా? కాళ్ళు మాత్రం పని చేయకూడదు. అందుకే వీటికే చెప్పాను నేను పని. కళ్ళు చూడాలి, చేతులు రాసుకోవాలి, చెవులు వినాలి, మనసు ఆలోచించాలి. ఈ అరిమతయ్య యోసేపు యొక్క ప్రత్యేకత నేను చెప్పక మునుపు, 4 సువార్తికులు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు 4 సువార్తికుల్లో యేసు ప్రభు జననాన్ని గురించి రాసింది ఎంతమంది? జన్మను గురించి రాసింది ఎంతమంది? 4 సువార్తలు కంటే ఎవరెవరు చెప్పండి. మత్తయి, మార్కు. వెరీ గుడ్, బాగా చెప్పారు. వీళ్ళల్లో యేసు ప్రభు జన్మను గురించి రాసిన వాళ్ళు ఎవరెవరు? మత్తయి, లూకా. మార్క్ ఎందుకు రాయలేదు? మార్క్ని అడగండి, మమ్మల్ని అడుగుతారు ఏంటి అంటారా? ఓకే. యోహాన్ ఎందుకు రాయలేదు? మార్కు ఆయన రోమీయుల కొరకు ఆ సువార్త రాశాడు. వాళ్ళకి జననంతో దీంతో అవసరం లేదు, అందుకు రాయలే. యోహాను యూదుల కొరకు రాశాడు, అందుకనే దేవుని కుమారుడిగా పరిచయం చేశాడు. అందుకని యోహాను ఎలా మొదలవుతుంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అక్కడి నుంచి మొదలుపెట్టాడు. అర్థమైందా? మార్క్ ఎందుకు రాయలేదు అంటే, మార్కు యేసు ప్రభువుని సేవకుడిగా చిత్రీకరించాడు. కాబట్టి సేవకుడికి అతని జన్మకి అంత ప్రాముఖ్యత ఉంటుందా? ఉండదు. మీకు అర్థమవుతా చెప్తాను. గాంధీ జయంతి ఎప్పుడు? అంబేద్కర్ జయంతి ఎప్పుడు? ఏప్రిల్ 14. అంటే ఇంకెన్ని రోజులకి? ఇంకో 9 రోజులకి, అంతే కదా? ఎందుకంటే కనీసం సెలవు కొరకన్నా గుర్తుపెట్టుకుంటారు అది. ఓకే, సరే. మరి అంబేద్కర్కి ఇంట్లో పాలు పోసినోడు ఎవరు? ఆయన బర్త్డే ఎప్పుడు? ఇదేం ప్రశ్న అండి అంటారు. ఎందుకు అంటే, పాలు పోసినోడి సంగతి ఎవడు పట్టించుకుంటాడు? సేవకుడు. అలాగే మార్కు యేసు ప్రభు వారిని సేవకుడిగా చిత్రీకరించాడు కాబట్టి ఆయన జన్మను గురించి రాయల. అర్థమైందా? అది. మత్తయి యేసు ప్రభు వారిని రాజుగా చిత్రీకరించాడు కాబట్టి రాశాడు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు, ఆ రాజుకు ఒక కొడుకు, ఆయన పలానప్పుడు పుట్టాడు, అది అవసరం. అలాగే ఒక మనిషికి అవసరం. అందుకే లూకా జన్మను గురించి రాశాడు. ఆయన మరణాన్ని గురించి రాసిన వాళ్ళు ఎవరు రాశారు? ఆయన శిలువ మరణాన్ని గురించి ఎవరు రాశారు? యోహాన్ రాశాడా? గుడ్. యోహాన్ ఒకడేనా? మత్తయి ఒకడేనా? వెరీ గుడ్, 4 రాశారు. అంటే దీని అర్థం ఏంటి?
ఆయన జననం గొప్పదా, ఆయన మరణం గొప్పదా? అందుకే రాశారు అలా. ఆయన మరణం వచ్చినప్పటికల్లా ఆయన సమాధి గురించి రాయబడింది. సమాధి గురించి నలుగురు రాశారు. సమాధి వచ్చింది అంటే తప్పకుండా అరిమతయి యోసేపు రావాలి. అందుకే నలుగురు సువార్తికులు రాశారు దాన్ని. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, యోహాను రాశాడు, అందరూ రాశారు. అందుకని ఇప్పుడు 4 సువార్తల్లో చూపిస్తాను. అదే మీకు పని పెడతానని చెప్పింది. నేను మీకు 4 తీసి రెడీగా పెట్టుకోండి. నేను ఎక్కడ చెప్తే వాళ్ళు చదవండి. రైట్? మత్తయి 27 గుర్తుపెట్టుకోవాలా. మార్క్ 13, మార్క్ 15 గుర్తుపెట్టుకోవాలి. లూకా 23, యోహాను 19. నంబర్లు గుర్తున్నాయా? మళ్ళీ చెప్పండి. మత్తయి 27, మార్క్ 15, లూకా 23, యోహాను 19. ఈ 4 స్థలాలలో అరిమతయి యోసేపు యొక్క ప్రస్తావన కనబడుతుంది. సో ఇది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఈ 4 ఎందుకు అడగాలి అని అంటే, 4 దగ్గర నుంచి తీసుకుంటే మనకు సమగ్రమైన సమాచారం వస్తుంది. అందుకే అంటారు 4 పడిన పాము తప్పించుకొని పోలేదని. అలాగే ఈ 4 సువార్తికుల సమాచారం మనకు అరిమతయి యోసేపు గురించి ఒక సమగ్రమైన సమాచారాన్ని ఇస్తుంది. సో అతని జీవితాన్ని గురించి ఆలోచిద్దాం. అతని జీవితాన్ని గురించి ఎందుకు ఆలోచించాలి అంటే, ఇక్కడ 3 రకాలైన యోసేపులను మనం అనుకోవచ్చు. ఏంటంటే, ఒకటి అవిధేయుడైన యోసేపు అయినా అయి ఉండాలి, లేదా అయోమయంలో ఉన్న యోసేపు అయినా అయి ఉండాలి, లేకపోతే అరిమతయి యోసేపు అన్న అయి ఉండాలి. నువ్వేదో ఒక కేటగిరీకి చెంది ఉండాలి. మొదటివాడెవరు? అవిధేయుడైన యోసేపు. అలాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటారు. మరొకళ్ళు ఎవరు? అయోమయం యోసేపు. ఏటొస్తున్నారు, ఏ పోతున్నారు ఎందుకు తెలియదు. ఒక ఆవిడ చర్చికి వెళ్ళిందట. అమ్మ వెళ్ళావు కదా, ఏం చెప్పారంటే, ఏమండి ఒక్క మాట ఎక్కలేదు. అరే ఒక్క మాట ఎక్కలేదా? 4 గంటల సర్వీసులో ఉన్నానండి. ఏదన్నా ఒక మాట అని చెప్పామంటే, అదే అమ్మా ఏదో చెప్పారండి, దినాలు వృత్తాలు అని చెప్పారు అంది. అంటే మీకు ఏమై ఉంటుంది ఆవిడకి? దినవృత్తాంతాలు అంటే అయోమయం రకాలు ఇలాగ ఉంటారు. ఏం గుర్తుండదు. వస్తారు, కూర్చుంటారు, లేస్తారు, వెళ్తారు. అయోమయం యోసేపు లీళ్ళు. 3వ రకం ఎవరు? అరిమతయి యోసేపు. ఈ 3లో నువ్వు ఏదో ఒక్క రకానికే చెంది ఉంటావు. అవిధేయుడిగా అయినా వెళ్ళాలి, అయోమయంగా అయినా ఉండాలి, లేదా అరిమతయిలాగైనా మారాలి. ఏదో ఒక రకానికి చెంది ఉంటావు. రైట్, మంచిది. ఈ అరిమతయి యోసేపు ఆయన గురించి నేను చెప్పడానికి ముందు అతని బాహ్య లక్షణాలు చెప్తాను, ఎక్స్టర్నల్ క్వాలిటీస్. అందులో చెప్పడానికి మొదటిగా అతని సమాజ జీవితం అంటే సోషల్ లైఫ్ గురించి చెప్తాను. రండి, నేను ముందే చెప్పాను కదా, మత్తయి అనగానే ఏ అధ్యాయం? వెరీ గుడ్. మార్క్ అనగానే 15, రైట్. లూకా అనగానే 20, మత్తయి అనగానే నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడిగాను. మత్తయి అంటే 27, యోహాన్ అంటే వరుసలో చెప్తారు. అదే ఎక్కాలు కూడా చెప్పమంటే 3 ఎక్కం వచ్చారా అంటే వచ్చి అంటారు, 3 ఎక్కం వచ్చి అంటే వచ్చి అంటారు. మా 3 5లు ఎంత అంటే 3 ఎక్కం వచ్చు, 3 5లు రావు అంట. అంటే వరుస నుంచి చెబితేనే వస్తుంది అనమాట. చూసారు అలాంటి వాళ్ళని? అలాగుంటారు చాలామంది. అందుకే మిమ్మల్ని కొంచెం అటు ఇటు మలిపించడానికి అన్నా. ఇప్పుడు లూకా అంటే ఎన్నో అధ్యాయం గుర్తుండాలి? 23. గుడ్, బాగా వింటున్నారు. 27వ అధ్యాయం 57వ వచనానికి రండి. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు. చాలు. ఎవరతను? ఎ రిచ్ మ్యాన్. ఇతడు ఒక ధనవంతుడు. ప్రియులారా, ధనవంతుడు ఇతను ధనవంతుడంటే ధనం రావడానికి ఏదో ఒక రీజన్ ఉండాలి కదా. ఇది బైబిల్లో లేదు, కానీ కొంచెం చరిత్ర రెఫర్ చేస్తే దొరుకుతుంది. ఆ రోజుల్లో ఇతను
టిన్ అనే వ్యాపారాన్ని చేస్తూ ఉండేవాడు. అంటే తగరం అంటారు. అలా చేస్తూ ప్రపంచ దేశాలన్నీ సంచరిస్తూ ఉండేవాడు. ఆ రకంగా ఇంగ్లాండ్ ప్రాంతానికి వెళ్ళి యావ్లన్ అనే ప్రాంతంలో ఆ టిన్ను తీసుకొని వచ్చి వ్యాపారం చేసి ఎగుమతులు సాగించేవాడు. దానివలన బాగా ధనవంతుడయ్యాడు, రిచ్ మ్యాన్. సహజంగా డబ్బులున్న వాళ్ళకి దేవుడు గురించి ఆలోచించే అంత వ్యవధి ఉంటుందా? ఒకవేళ వ్యవధి ఉన్న ఆశ ఉంటుందా? ఉండదు. వాళ్ళు నమ్మేది ఏంటంటే పైసామే పరమాత్మ హే అంటారు. అంటే ఏంటి? డబ్బే దేవుడు. అలాంటి వాళ్ళ గుండె కోస్తే లబ్ డబ్బు అని కొట్టుకోదు, ఒట్టి డబ్బు డబ్బే అని కొట్టుకుంటుంది అన్నమాట. కానీ ఈ ధనవంతుడు ఒక విలక్షణమైన వాడు. అది మొదటి లక్షణం, రిచ్ మ్యాన్. రెండవ మాట చెప్తాను, 23:50 పుస్తకం చెప్పట్లా. వెరీ గుడ్. 23:50 చదవండి. యూదుల పట్టణపు సభ్యుడైన, చాలు ఎవరతను? యూదుల పట్టణపు సభ్యుడు. రెండవదిగా నేను చెప్పాలనుకున్నది, హీ వాజ్ ఎ రిలీజియస్ మ్యాన్. ఇతడు మతపరమైన వ్యక్తి, మతం కలిగి ఉన్నాడు. ఏ మతం? యూదా మతం. ప్రపంచంలో అత్యంత నిష్ఠాగరిష్ట మతాలు ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిల్లో మొదటి స్థానంలో ఉండేది యూదా మతం. వారికి ఉన్నంత నిష్ఠ, వారికి ఉన్నంత నిష్ఠాగరిష్టత మరెవరికి ఉండదు. అంత నిష్ఠ కలిగిన వాళ్ళు వాళ్ళల్లో. అది కూడా యూదుల పట్టణపు సభ్యుడు అంటే మరొక సందర్భంలో రాయబడి ఉంటుంది, ఆ సమాజపు సభ్యుడు అని ఉంటుంది. అంటే దాంట్లో ఆ పట్టణంలో ఆ మతంలో 70 మంది ఉంటారు. అంటే మనకి భారతదేశానికి సుప్రీంకోర్టు ఎలాంటిదో, ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు ఎలాంటిదో, ఈ ఇస్రాయేలీల దేశానికి సన్హెద్రిన్ సభ అనేది అలాంటిది. దాంట్లో 70 మంది ఉంటారు. 70. ఈ 70 మంది వాళ్ళు ధర్మశాస్త్రంలో ఆరితేరిన వాళ్ళు. అంటే మోషే ధర్మశాస్త్రాన్ని ఔపాసన పట్టిన వాళ్ళు, పాత నిబంధన ప్రవచన పుస్తకాలన్నిటిని బాగా చదివిన వాళ్ళు. అందులో వాళ్ళకి పరీక్ష పెట్టి పర్వాలేదు ఇతను ఉండొచ్చు అని పెడతారు. తర్వాత వాళ్ళకి ఏ పేజ్ నెంబర్తో సహా ఏది ఎక్కడుందో అంత బాగా పరిచయం అన్నమాట. అటువంటి ఉన్నతమైన స్థానములో ఉన్న అతను అన్నమాట ఇతను. మరి ఇటువంటి వ్యక్తి మతానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఈ పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారో తెలుసా? ఒకవేళ మోషే ధర్మశాస్త్రం అంతా చిరిగిపోయింది అనుకోండి, మళ్ళీ రాయాల్సి వస్తే చూడకుండా రాసేయగలుగుతారు. మీరు రాస్తారా? చూడకుండా రాయొచ్చు. ఏది రాస్తారంటే 91వ కీర్తన రాయొచ్చు. ఎందుకంటే కరోనా కాలంలో బాగా కంటతా పెట్టేసి ఉంటారు, మహోన్నతుని చాటున నివసించువాడే. లేదా మహా అయితే 23వ కీర్తన రాస్తారు, పిల్లలకి నేర్పిస్తారు కాబట్టి కదా. కానీ వీళ్ళు ధర్మశాస్త్రం మొత్తాన్ని రాసేస్తారు. అంటే అంత కంఠోపాఠంగా ఔపాసన పెట్టేసి ఉంటారన్నమాట అలాంటి వాళ్ళు. తర్వాత వీళ్ళ పని ఏంటంటే ఆ దేశంలో ఆ పట్టణంలో ఎవరైనా నేరాలు చేస్తే వీళ్ళ ముందుకు తీసుకొస్తారు. వాళ్ళు చేసిన నేరం ధర్మశాస్త్రానుసారంగా రూఢిపరచి రుజువు చేసి శిక్ష విధించేది వీళ్ళే. ఇక వీళ్ళు శిక్ష విధించిన తర్వాత వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళటానికి అప్పీల్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి ఉండదు. ఇంకంతే. అంత పవర్ఫుల్ మతాచార్యుడు అన్నమాట ఇతను. మొదటిగా ఏం చెప్పాను? ధనవంతుడు. రెండవదిగా ఎవరితడు? మతం కలిగిన వాడు, యూదుల పట్టణపు. ఇది అతని మతపరమైన జీవితం. మూడవది చెబుతాను, 23:51కి రండి. 23:51 అంటే 23:51 అంటే ఇది లూకా. వెరీ గుడ్. అతడు సజ్జనుడును. మూడవది
అతని నైతిక జీవితం, హిస్ మారల్ లైఫ్. మొదటిది సోషల్ లైఫ్, రిచ్ మ్యాన్. రెండవది రిలీజియస్ లైఫ్, మతపరమైన జీవితం, ఆ మతంలో ఉన్నతమైన పట్టణంలో సభ్యుడు, అట్టడుగు వర్గానికి చెందినోడు కాదు. మూడవది నైతిక జీవితం, సజ్జనుడు, నీతిమంతుడు. సజ్జనుడు అంటే మంచివాడు, మంచి మనుష్యుడు అంటే మంచితనం ఉంది అతనికి. చాలామందికి మతం ఉంటుంది కానీ మంచితనం ఉండదు, కానీ ఇతనికి మతం ఉంది, మంచితనం ఉంది. అందుకే సుమతి శతక కర్త ఇలా రాశాడు, పురుషులందు, సత్పురుషులు కాదమ్మా, పుణ్యపురుషులు. సజ్జనుడు అనేటప్పటికీ దానికి అప్లై చేశారు. సరే, ఏదేమైనా మీ రిప్లై బాగుంది. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నారు కదా, అట్లాగే జనులందు సజ్జనులు వేరయ్యా అని, సజ్జలు కాదు, సజ్జనులు వేరే. ఈయన ఒక సజ్జనుడు అన్నమాట, మంచివాడు అంటే మంచితనం ఉంది, సహాయం చేసే గుణం, పంచిపెట్టే గుణం, పేద సాదా చూసే గుణం. సజ్జనుడు మెత్తని స్వభావం, మంచి స్వభావం కలిగిన వాడు. సహజంగా ధనవంతులకు ఉండదు అట్లా, కానీ ఇతనిలో ఆ లక్షణం ఉంది. సామాజిక పరంగా స్థితిమంతుడు, మతపరంగా ఉన్నతమైన వాడు, నైతికంగా కూడా మంచితనం ఉంది. మాత్రమే కాదు, నీతిమంతుడు అనే మాట కూడా రాయబడింది. నీతిమంతుడు అంటే దాని అర్థం పాపం లేనోడని కాదు. బైబిల్ ఏం చెబుతుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేదు. మరి ఇతను నీతిమంతుడు అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని బట్టి చూస్తే అతనిలో ఏ తప్పు కనుగొనలేం. పౌలు కూడా అదే మాట అంటాడు, నేను ధర్మశాస్త్ర విషయంలో అనింజుడను, కానీ దేవుని ముందుకు వచ్చి ప్రార్థన చేసేటప్పటికి ఏమన్నాడు తెలుసా? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. అంటే మనుషుల ముందు నీతిగా ఫోజు కొట్టచ్చు, ఎవరు నీలో తప్పును ఎత్తి చూపించకపోవచ్చు, కానీ మనస్సు అది చెడిపోయింది. కాబట్టి నీతిమంతుడు అంటే సమాజపరంగా. అక్కడ దాకెందుకు, ఇప్పుడు మీరు అందరినీ చూస్తుంటే అందరూ కర్మెల్లో మొత్తం పావురాల గుంపులాగా ఉన్నారు, కానీ ఇందులో సగం కాకులు ఉంటాయో, ముప్పావు కాకులు ఉంటాయో, అందులో 8 నక్కలు ఉంటాయో నాకు తెలియదు. చూడటానికైతే ఎలా కనపడుతున్నారు? పావురాల్లా. కానీ అందరూ పావురాలు కాదు, గ్యారంటీ అది. కర్మేలే కాదు, ఏ చర్చికి వెళ్ళినా అంతే. అర్థమవుతుందా? అందరు మంచివాళ్ళలాగా ఉంటారు, నీతిమంతుల్లాగా ఉంటారు. ఇతను కూడా అంతే. సమాజపరంగా చూస్తే ఏం కనుక్కోలేము అతనిలో, అలాంటోడు అతను. ఇటువంటి వ్యక్తిని సహజంగా విశ్వాసం ఉంచడానికి ఇష్టం ఉంటుందా, అనుకూలత ఉంటుందా? మా అమ్మ యేసుప్రభు నమ్ముకున్నాక మా నాన్ని మీరు కూడా రండి చర్చికి వెళ్దాం అని అంటే, నేనెందుకు చర్చికి? చదువు రానోడు బడికి వెళ్ళాలి, ఆరోగ్యం లేనోడు ఆసుపత్రికి వెళ్ళాలి, పాపం చేసినోడు చర్చికి వెళ్ళాలి. నేనేం పాపం చేశాను చర్చికి రావటానికి అనేవాడు. లాజిక్ చూసారు ఎంత బాగుందో? చదువు రానోడు ఎక్కడికి వెళ్ళాలి? బడికి వెళ్ళాలి. ఆరోగ్యం లేనాడు ఆసుపత్రికి వెళ్ళాలి. పాపం చేసినాడు, నేనేం పాపం చేశాను? మీరు చేశారు కాబట్టి మీరు వెళ్ళండి అనేవాడు. ఇంకేం మాట్లాడతారండి? ఇక ఏం చెప్పినా అర్థం కాదని ప్రతిరోజు చాలా భారంగా ప్రార్థన చేసేది. సరే, స్టోరీ కట్ షార్ట్ చేసి చెప్తున్నా. ఒకరోజు చర్చి నుంచి ఇంటికి వచ్చే టైంకి తలుపులు వేసి ఉన్నాయి, మోకరించి లోపల నుంచి ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ వస్తుంటే ఎవరా అని కిటికీలోంచి చూసింది. నాన్న ఓ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని కళ్ళల్లో నీళ్లు ఆ పుస్తకం మీద పడుతుండగా ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు అని కిటికీ దగ్గర చెవి పెట్టింది అమ్మ. ప్రభువా, దుష్టుణ్ణి ప్రభువా,
పనికిమాలినోడిని ప్రభువా, దుర్మార్గుణ్ణి ప్రభువా, నా భార్యతో కఠినంగా మాట్లాడినోడిని ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నాకు ఏ శిక్ష వేసినా నేను సరిపోయినోడిని ప్రభువా అన్నాడు. మనుషులతో మాట్లాడేప్పుడు ఏమన్నాడు? నేనేం పాపం చేశాను అన్నాడు. దేవుడు ముందుకెళ్ళినప్పుడు ఏమంటున్నాడు? సేమ్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. అవతలోడితో మాట్లాడి నోరు మూపించవచ్చు, కానీ మనస్సాక్షి నోరు మూపించలేవు. అక్కడ దాకెందుకు? మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నేను పైకి ఎంత బాగున్నానో లోపల కూడా అంతే బాగున్నానండి అన్న వాళ్ళందరూ మీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే మాత్రం నా పూచి కాదు. పైకి నేను ఎంత భక్తిగా కనపడుతున్నానో లోపల కూడా అంతే భక్తిగా ఉన్నానండి అన్నవాళ్ళు చేసుకొని చెప్పండి. ఈరోజు రమేష్ హాస్పిటల్ సెలవు ఉంటుంది, మరి చూసుకోండి. మనుషులెవ్వరూ దేవుని ఎదుట నీతిమంతులు కారు. ఆ చెడుతనం, ఆ పాపం లోపల ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఇతనికి బహిరంగంగా ఇవన్నీ ఉన్నాయి. సమాజపరంగా ధనం ఉంది, మతపరంగా స్థానం ఉంది, గుర్తింపు ఉంది, నైతిక పరంగా మంచితనం ఉంది, నీతి ఉంది, కానీ మనస్సు పాడైపోయింది. ఇది మాత్రమే కాకుండా అతని కుటుంబ నేపథ్యాన్ని కూడా చెప్తాను, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. చరిత్ర ప్రకారం ఇదే మీరు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు, కాకపోతే నా సందర్భం కొరకు నేను చెప్తున్నాను. చరిత్ర ప్రకారం యేసు ప్రభు వారికి ఈయన తాత వరస అవుతాడు. అంటే మరియా యొక్క తండ్రి పేరు హేలీ. ఆ హేలీకి బ్రదర్ అన్నమాట ఈయన, అరిమతయ యోసేపు. ఆ హేలీకి కూడా చాలా కాలం, ఆ హేలీ భార్య పేరు అంటే మరియా తల్లి పేరు హన్నా అనే పేరుకి మూలం. అయితే వాళ్ళిద్దరికి చాలా కాలం పిల్లలు లేకపోతే వాళ్ళు కూడా మొక్కుకుంటే మరియ పుట్టిందట. అందుకని చిన్న వయసులోనే దేవాలయానికి ప్రతిష్ఠించారు. సరే, అదొక స్టోరీ అనుకోండి. మొత్తానికి అటువంటి స్థాయి కలిగినవాడు. యేసు ప్రభువారు పుట్టిన తరువాత, మిగతా పిల్లలు కలిగిన తర్వాత, యేసు ప్రభువారేమో పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. తర్వాత యోసేపు మరియలకు కుటుంబ జీవనం ద్వారా మిగతా పిల్లలు పుట్టారు. ఆ తర్వాత యోసేపు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ కుటుంబం యొక్క బాధ్యత అరిమతయ యోసేపు తీసుకున్నట్లుగా ఉందన్నమాట చరిత్ర. అంతేకాదు, యవన కాలంలో ఉన్న ఈ యేసయ్యను తీసుకొని ఆయా ప్రదేశాలకు వెంటబెట్టుకొని తీసుకెళ్ళి ఆ సందర్భంగానే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినట్లుగా రుజువులు ఉన్నాయి. దీన్ని ఇద్దరు రచయితలు, ఇంగ్లాండ్ రచయితలు ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరంటే సోమర్సెట్ కార్న్వాల్ అనే ఇద్దరు ఆ విషయాన్ని ప్రస్తావించారు. అంటే అంత సమీప బంధువు. ఎందుకో మరి ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరుగు చేశాడు. ఆయన మరుగు చేసేదాన్ని మన వెలుగులోకి తేవాలని కాదు, కానీ ఇటువంటి నేపథ్యాన్ని కలిగిన ఈయన మొట్టమొదటిగా తన హృదయ స్థితిని గుర్తించాడు. అయితే ఇప్పుడు అతని యొక్క ఆంతరంగిక జీవితం చెప్తాను. ఆ ఆంతరంగిక జీవితాన్ని నేను 3 పదాల్లో మీ ముందు పెడతాను. ఆ 3 పదాలు ఏంటంటే, 1 సైలెంట్ హోప్, 2 సీక్రెట్ ఫెయిత్, 3 సాక్రిఫిషియల్ లవ్. తెలుగులో చెప్తాను, చింతించకండి. మొదటిది నిశ్శబ్ద నిరీక్షణ, 2వది రహస్య విశ్వాసం, 3వది తెగింపుతో కూడిన ప్రేమ.
ఇది ఇతని ఆంతరంగిక జీవితం. నిశ్శబ్ద నిరీక్షణ. చదువుదాం రండి. లూకాసు వార్త అధ్యాయం చెప్పని ఈసారి. ఏ అధ్యాయం? వెరీ గుడ్. 51 చదవండి. నీతిమంతుడై ఉండి నోట్ దట్ పాయింట్. దేని కొరకు? దేవుని రాజ్యము కొరకు కనిపెట్టువాడు. దేని కొరకు? పెద్దగా చెప్పాలి. అప్పుడు ఏ రాజ్యం ఉంది? వెరీ గుడ్, రోమారాజ్యం. దానియేలు ప్రవచనం ప్రకారం రోమారాజ్యం ఏ లోహంతో పోల్చబడింది? బైబిల్ ఎరిగిన వాళ్ళైతే చెప్పగలుగుతారు. బబులోను బంగారుతో, మాదీయ పారసీక వెండితో, గ్రీకు ఇత్తడితో, రోమా ఇనుముతో పోల్చబడింది. ఎందుకు అంటే ఇనుము అన్ని లోహాలను దంచుతుంది కాబట్టి ఇది కఠినత్వానికి, క్రూరత్వానికి గుర్తు. అంటే ఇక ఇది పాడు కాదు, నాశనం కాదు, ప్రపంచాన్నే ప్రభావితం చేసింది రోమా నాగరికత లేక రోమా సామ్రాజ్యం. అందుకనే ఇంగ్లీష్లో ఈ సామెత పుట్టింది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారు. అంటే ప్రపంచంలో రహదారులన్నీ రోమాకే చేరతాయి అనేది అప్పుడు నానుడి. అంటే అంత ప్రభావితమైంది. ఇప్పటికి కూడా మనం మాట్లాడే చాలా పదాలు ఆ భాషా ప్రయోగంలో నుండి వచ్చినవే. అంత ప్రభావితమైంది. అటువంటి కఠినమైన సామ్రాజ్యములో ఉండి దేని కొరకు ఎదురు చూశాడు ఇతను? దేవుని రాజ్యం కొరకు. అంటే ఈ ధనవంతుడు, ఈ మతం కలిగిన వాడు, ఈ నైతికత కలిగిన వాడు దేవుని గురించి ఆలోచించాడు. ఇక్కడున్న వాళ్ళందరికీ పాఠం. మీరు ఈరోజు ఈస్టర్ అని వచ్చారా? ప్రతిరోజు వస్తారా? అసలు దేవుని గురించి ఆలోచించే తీరిక, వ్యవధి ఉందా? ఇదిగో ఒక ధనవంతుడు ఒక సవాలు విసురుతున్నాడు. నాకు తరిగిపోని ధననిధి ఉంది, సమాజంలో మంచి పేరుంది, కానీ దేవుడి గురించి, ఆయన రాజ్యం గురించి నేను ఆలోచిస్తున్నాను అని అతను మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచిస్తున్నారా? చాలామంది తమ కోసమే బ్రతుకుతారు, కడుపు కోసమే బ్రతుకుతారు. ఆ మాటనే పౌలు ఫిలిప్పీలకు రాస్తూ చెప్పాడు, వారు తమ కడుపుకే దాసులు. ఎక్కువ శాతం మంది అంది. అందుకే ఒక ఆయన పాతకాలం ఆయన పాట రాశాడు, మూడుడా ఈ మురికి డొక్కకురా, 30 గడియల్ మొలమెరుగని పాటు పడెదవురా, సర్వదేవుని కొక్క గడియ సేపు ధ్యానము చేయ తీరదు, స్వామి అనుమతి వచ్చినప్పుడు సాకులేమని చెప్పెదవురా. ఆ డొక్కకి ఏం పేరు పెట్టారు? ఇప్పుడే పాడాను నేను, మురికి డొక్క. మీ చెవులు పని చేయట్లే, ఎక్కువ మంది. అర్థమైంది? అందుకే నేను పని పెట్టాను, మీరు పని చేయట్లా. పని చేస్తే చెప్పాలి మరి. చెవులు, మైండ్, అందుకే అన్నీ పని చేయాలని చెప్పింది. మనుషులు ఇక్కడే ఉన్నారు, మనసులు ఎక్కడో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి బిరుదు ఇచ్చామండి నేను స్కూల్లో ఉన్నప్పుడు, BPMA. అది కొత్త బిరుదు అనుకోబాకండి. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్ అనమాట. మనుషులు ఇక్కడే ఉంటారు, మనసులు ఎక్కడో తిరుగుతుంటాయి. అలాంటి డిగ్రీలు మీకు వస్తాయి అనుకుంటున్నాను ఈరోజు. అందుకే మనుషులు, మనసులు రెండు ఇక్కడే ఉండాలి. ఓకే, దేవుని కొరకు ఆలోచించే వ్యవధి లేదు. కానీ ధనవంతుడు, ఈ మతం కలిగిన వాడు, ఈ నైతికత కలిగిన వాడు దేవుని రాజ్యం కొరకు నిశ్శబ్దంగా నిరీక్షిస్తున్నాడు. నిశ్శబ్ద నిరీక్షణ. ఈ రాజ్యాలు ఉండవు. టీడీపీ అయినా, వైసీపీ అయినా, బీజేపీ అయినా, ఏ పీ అయినా ఉండదు. ఎందుకంటే ఏ పీ వచ్చినా
దాని పక్కన యేసు ప్రభు వస్తే ఓ పెడతాడు, పీ పక్కన ఓ పెడితే పో. ఏ పార్టీలు మిగలవు. చివరికి ఆయన రాజ్యం వస్తుంది. ఇది ఎరుగున్నాడు ఆయన. అంటే దేవుని ఎలాగ ఎరుగున్నాడు? 2 రకాలుగా నేను నమ్ముతున్నాను. ఎలా నమ్ముతున్నాను తెలుసా? దానియేలు గ్రంథములో ఉన్న రాజుకు చూపించిన ప్రవచనములో దానియేలు ఆ భావం చెప్పాడు. ఆ కాలము గడిచిన తరువాత సర్వోన్నతుడైన దేవుడే ఒక రాజ్యమును స్థాపించును. 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇప్పుడు మనం చూడలేం. ఇప్పుడు దీకండి. ఇప్పుడు మీరు శ్రోతల్లాగా ఉండండి, పరిచయుల్లాగా ఉండకండి. పరిచయులు అంటే ఇక్కడ పరిశీలిస్తారు, దానియేలు అంటే ఏ అధ్యాయం అని. ఇప్పుడు చూడొద్దు, ఇంటికి వెళ్ళా చూడండి. దేవుడు రాజ్యమును స్థాపించును, అది వినుంటాడు. తనకంటే వయసులో చిన్నవాడైన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు అప్పుడు కూడా వినుంటాడు. ప్రార్థన చేయడం నేర్పాడు కదా ఆయన. అందులో చివరికి ప్రార్థన అంటాడు ఏమని? రాజ్యము మహిమ, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక. కాబట్టి తప్పకుండా రాజ్యాన్ని గురించి దృఢమైన పిక్చర్ పడి ఉంటుంది. కాదు మనసులో కొంత గలిబిలి, అరే మా మనవడు వయసులో ఉన్నవాడు అందరూ దేవుడు అంటున్నారు, కానీ నిజంగా దేవుడు అంటారా ఆయన్నే అనేది గలిబిల్లో ఉండిపోయాడు. మొత్తానికి దేవుడి మీద అయితే నమ్మకం ఉంది ఈయనకి. అర్థమవుతుందా? అంత నిరీక్షణ కలిగిన వాడు, హోప్. మనం కూడా ఆయన రాజ్యం కొరకు నిరీక్షించాలా. నిరీక్షించినప్పుడు కొన్ని పరిస్థితులు తట్టుకోగలుగుతాం. కరోనా టైంలో వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? అంటే నేనేం మీకు ప్రైజ్ ఇవ్వట్లేదు. ఎంతమంది వేయించుకున్నారు? రైట్. మీరందరూ ఆ ఇంజెక్షన్ ఇష్టం ఉండి వేయించుకున్నారా, తప్పదన్నట్టు వేయించుకున్నారా? ఎందుకు వేయించుకున్నారు? 2 కారణాలు. ఆ కరోనా నాకు రాకూడదు, అది మొదటి కారణం, అంతేనా? కాబట్టి ఆ కరోనా వచ్చి ఈ బాధలు పడి చచ్చే కంటే ఒక 2 నిమిషాలు ఇంజెక్షన్ వేయించుకుంటే అయిపోద్ది కదా, నొప్పి భరిద్దాం, ఆ బాధ కంటే ఈ బాధ నయ్యం కదా అని కదా ఎంచుకున్నారు. కరెక్ట్గా ఇతను కూడా అంతే. ఎందుకయ్యా ఈ కఠినమైన రాజ్యంలో ఉండి కూడా ఎందుకు నువ్వు అలాగా తట్టుకుంటున్నావు అంటే, దేవుని రాజ్యం ఒకటి ఉంది, దాని కొరకే తట్టుకుంటున్నా. అమ్మా అయ్యా, ఒకవేళ మీరు అనానుకూల పరిస్థితుల్లో, అనారోగ్యాల్లో, దుఃఖంలో సతమతం అవుతున్నారా? నమ్మండి ఒక మాట, దేవుడు ఒక రాజ్యం స్థాపించబోతున్నాడు. అందుకే నా చిన్నతనంలో మా అమ్మ ఒక పాట పాడేది, పాత పాట, మీకు వస్తే నాకు తెలీదు ఆ పాట. యేసే రాజై రాజ్యమేలును, అందు నిత్యము నేనుందును, కరవులు లేవు ఆ రాజ్యములో, చింతలు కూడా లేనే లేవు, ఆనందమే నిత్య ఆనందమే, యేసే రాజై రాజ్యమేలును, అందు నిత్యము నేనుందును. మా అమ్మ ఎంత తన్మయత్వంతో పాడేదో ఆ పాట. అంటే ఆయన రాజై రాజ్యం వెళ్తాడు. ఈ నిరీక్షణ నీలో ఉంటే ప్రస్తుత పరిస్థితులు తట్టుకుంటావు. కష్టాలైనా, ఇబ్బందులైన, శ్రమలైన, అవమానాలైన, ఒత్తిడులైన తట్టుకోగలుగుతావు. నిరీక్షణ, సైలెంట్ హోప్, ఇది మొదటిది. రెండవది ఏం చెప్పాను? ఇంగ్లీష్లో చెప్పండి. వెరీ గుడ్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు. సీక్రెట్ ఫెయిత్, రహస్య విశ్వాసం. ఇతను రహస్య విశ్వాసి అని నేను ఎలా చెప్పగలను? 19:38 అంటే అటు తర్వాత యూదుల భయము వలన ఎవరెవరు రహస్యముగా
యేసు శిష్యుడైన. ఎవరైనా రహస్యముగా యేసు శిష్యుడు. రే జాగ్రత్తగా వినాలా, నువ్వే రహస్యముగా యేసు శిష్యుడైన. ఎందుకంటే టీచర్ని కదా, బుద్ధులు బావు, డిస్ట్రాక్షన్ డిస్టర్బెన్స్ తట్టుకోలేదు. రహస్యముగా యేసు శిష్యుడైన అంటే శిష్యుడయ్యాడు కానీ ఎక్కడున్నాడు? రహస్యంగా ఉన్నాడు. శిష్యుడు ఎవరవుతారు అసలు? ఫస్ట్ వెంబడించేవాడు. అంటే వెంబడించడానికంటే ముందు ఏముండాలి? చెప్పు, కరెక్టేమ్మా, ఏముండాలి? వెంబడించడానికి ముందు ఏముండాలా? సరే, మీతోనే చదివిస్తాను, ఇది అవసరం, చదవాలి ప్రతి వాళ్ళు. యోహాను సువార్తె 8వ అధ్యాయం 31వ వచనం. జాన్ 8:31 దొరికిందా? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి. ఇప్పుడు ఎవరితో అన్నాడు ఈ మాట? అదే మరి, చెవులు మనస్సు పనిచేస్తేనే చెప్పగలుగుతారు అది. నమ్మిన యూదులతో అంటున్నాడు. అంటే వీళ్ళు నమ్మారా నమ్మలేదా? కాబట్టి శిష్యుడు అవ్వాలంటే ముందేమవ్వాలి? నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? వాక్యమందు నిలవాలి. అతడే శిష్యుడు. ఇప్పుడు మీలో నమ్మిన వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చేయెత్తుతారు. కానీ శిష్యులు ఎంతమంది అంటే వాక్యమందు నిలిచిన వారు. దోస్ హు అబైడ్ ఇన్ హిజ్ వర్డ్. ఆయన వాక్యమందు నిలిచిన వారు, వారే శిష్యులు. వాక్యమందు నిలుస్తున్నారా? వాళ్ళు శిష్యులు. ఇప్పుడు ఇతను నమ్మాడు, వాక్యములో నిలిచాడు, కాకపోతే రహస్యంగా ఉన్నాడు. ఎందుకున్నాడు? మళ్ళీ చదవండి, 19:38. అడు తరువాత ఏం భయం? అందరు చెప్పాలి. యూదుల భయం. యూదుల భయం. ఇప్పుడు ఆలోచించి జవాబు చెప్పండి. నా వైపు చూడండి అందరూ. యూదుల భయం అంటే ఎందుకు భయపడి ఉంటాడు? మనలో మన మాట, ఎందుకు భయపడి ఉంటాడు? ఏమండి మీరు చెప్పుకోండి, మీరే చెప్పుకోండి, మేము వింటాము అన్నట్టు కొద్దిగా ఆలోచిస్తారని చెప్తున్నా. ఏమండి, ఒకటి సభ్యత్వం పోతుంది, మొదటి భయం. రెండోది శిక్ష పడుద్ది, గుడ్, మూడో భయం. నాలుగోది ప్రాణం కూడా పోవచ్చు. ఉద్యోగం పోవచ్చు, గుర్తింపు పోవచ్చు, ప్రాణం పోవచ్చు. ఇది భయం. చాలామంది విశ్వాసాన్ని వెల్లడిపరచలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? భయం. భయం. అయితే ఈ బైబిల్లో ఉన్న దేవుడు భయపడేవారిని ఎరుగును, తెగించేవారిని కూడా ఎరుగును ఆయన. అందుకే కర్మేలు కొండ మీద, కర్మేలు చర్చిలో కాదు, చర్చిలో కూడా ఎరుగునులే, కర్మేలు కొండ మీద తెగించిన ఏలియాను ఎరుగును, చాటున దాక్కొని బయలుకు మోకాళ్ళలోనని 7,000 మందిని కూడా ఎరుగును. వాళ్ళు బయటపడలా, లోపల ఉన్నారు. వాళ్ళు రెండు తెలుసు ఆయనకి. ఇక్కడ కూడా ఈ రకాలలో ఉండొచ్చు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, చర్చికి వచ్చేటప్పుడల్లా చర్చికి రాగానే ప్రతిసారి చెప్పులు ఇప్పగానే గుండీలు తీస్తాడు. ఏంటి చర్చికి రాగానే గుండీలు తీస్తున్నాడు అంటే, గుండీ లోపల నుంచి బైబిల్ తీస్తాడు, బైబిల్ లోన పెట్టుకుంటాడు. ఎందుకంటే భయం అంట, అంటే మతం మారిపోయాడు అనుకుంటారని. ఇట్లా ఉన్నారు ఇక్కడ, గుండీలు తీశారు. గుండీలు తీస్తున్నారంటే గుండెలు లేవని అర్థం వాళ్ళకి. గుండెలు లేనివాడు గుండీలు తీస్తుంటాడు. భయం. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, సీక్రెట్గా తెలియకుండా. అయితే తొలి అడుగుల్లో తొలి దశలో ఉన్నప్పుడు పర్వాలేదు,
కానీ ఇప్పుడు అలా ఉండకూడదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు చాలా ఖండితంగా చెప్పాడు, మీరు మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటేనే పరలోకంలో నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. మీరు నన్ను ఇక్కడ ఎరుగనంటే అక్కడ నేను మిమ్మలను ఎరగనంటాను అన్నాడా? నేను చెబుతున్నానా? ఏంటండి అడు చూస్తున్నారు? అన్నాడు ఆయన. మరి ఒప్పుకుంటున్నారా? మీరుండే స్థలంలో మీరు దేవుని బిడ్డలు, విశ్వాసులని తెలిసేలాగే బతుకుతున్నారా? ఒకరు జపాన్ దేశానికి పని మీద వెళ్ళి 5 సంవత్సరాలు అక్కడుండి, సార్ మేము వెళ్ళిపోతున్నాం రండి, పార్టీ ఇస్తున్నాం, బయలుదేరిపోతున్నాం, ఫేర్వెల్ పార్టీ ఇస్తామని చెప్తే అందరూ వెళ్ళారు. వెళ్ళగానే వీళ్ళు పాట పాడి ప్రార్థన చేసి బయలుదేరితే ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఏంటండి మీరు క్రిస్టియన్సా? అవునండి క్రిస్టియన్స్. అరే 5 ఏళ్ళు ఎక్కడ ఉన్నారు, మీరు నమ్మినట్టు ఎప్పుడు చెప్పలేదే మాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టమండి అంటే. వీళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు? సీక్రెట్గా ఉన్నారు అంటే అవతల వాళ్ళను చేరుకునే అవకాశాలు పోగొట్టుకున్నారు. నువ్వు కూడా అంతే. భయము దేవుని కోసం నువ్వు ఏ పనులు చేయకుండా చేస్తుంది. కొంతమందికి ప్రార్థన చేయాలంటే భయం, కొంతమందికి సాక్ష్యం చెప్పాలంటే భయం. ఉందా? అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన కలెక్టర్తో కూడా నింపాదిగా మాట్లాడతాడు, దర్జాగా. అన్న ఇక్కడ నిలబడి 2 మాటలు పంచుకోండి అన్న అని అన్నాను అనుకో, ఆయన అన్న ఆ ఒక్క పని మాత్రం చేయొద్దన్న. ఇక్కడికి వస్తే ఏంటో కాళ్ళు గడగడగడగడ వణుకుతాయి అన్న. అదేంటన్నా అసలు కలెక్టర్తో మాట్లాడారు, టీవీ ఛానల్ వాడితో మాట్లాడారు, ఊరందరినీ నిలబెట్టేశారు, రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇస్తుంటే మీరు ఒక్కళ్ళే ఇవ్వనని నిలబడ్డారు, ఎంత ధైర్యం ఉందో పోలీసులను ఎదిరించి నిలబడ్డారని అన్న. అక్కడ మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడలేనన్న. భయం. జాగ్రత్త. నిజంగా నువ్వు భయపడుతున్నావంటే అర్థం నీలో పరిపూర్ణ ప్రేమ లేదు. యోహాన్ రాశాడన్నమాట, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. అందుకు రహస్య విశ్వాసిగా ఉన్నాడు ఇతను, సీక్రెట్గా ఉన్నాడు. సీక్రెట్ ఫెయిత్. లోపలి లక్షణాలు 2 చెప్పాను. మొదటిది ఏంటి? సైలెంట్ హోప్, నిశ్శబ్ద నిరీక్షణ. కూర్చోబా. రెండవది రహస్య విశ్వాసం. మూడవది చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను, సాక్రిఫిషియల్ లవ్, తెగించిన ప్రేమ. 23:51 అంటే లూకా, అతడు సజ్జనుడును ఉండి సమ్మతింపక ఈ తెగించిన విశ్వాసం ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. ఇది 3వ యాంగిల్. తెగించిన ప్రేమ మొదలైంది కథంలో. నిశ్శబ్దంగా నిరీక్షించాడు, రహస్యంగా విశ్వాసం ఉంచాడు. ఇక ప్రేమను ప్రత్యక్షపరిచే సమయం ఆసన్నమైంది. ప్రత్యక్షపరచడానికి తెగించాడు. ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ఒకరోజు నోటీస్ వచ్చింది, ఈరోజు సన్హెడ్రిన్ సభ మీటింగ్ ఉంది, త్వరగా రండి. అందరూ వెళ్ళి కూర్చున్నారు. ఏంటి సార్ ఇష్యూ ఏంటి? అదే మన ఊరిలో గందరగోళం చేస్తున్నాడే, గలిబిలు చేస్తున్నాడు ఒక అతను. ఎవరు సార్ ఆయన? ఏసా? అవును. ఆయనేం గలిబిలు చేస్తున్నాడు? ప్రజలు మారుతున్నారు, దయాలు పెట్టిన వాళ్ళు పోతున్నారు, రోగులు బాగుపడుతున్నారు. అది సరేనయ్యా, మన మతం తగ్గిపోతుంది కదా. సరే సార్, మరి ఏం చేద్దాం? చంపేద్దాం. అదేంటి సార్? ఆయన వ్యభిచారం చేశాడా? దైవదోషం చేశాడా? ఏం చేశాడు? అవేం కాదు, వ్యభిచారాన్ని రుజువు చేయలేరు కాబట్టి వాళ్ళు రుజువు చేయగలిగింది ఒకటే, దైవదోషణ. అది కూడా దేవుని తిడతాం కాదు, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పుకోవడం. ఆయన్ని పట్టుకొని ట్విస్ట్ చేసి ఆ ఒక్క నేరం మీద చంపేద్దాం అనుకున్నారు. నో సార్,
దేన్ని బట్టి చెప్తారు మీరంటే, మోషే చెప్పలేదా ఎవడైనా దేవదోషం చేస్తే వాడిని రాళ్ళు పెట్టుకొని చంపాలని? నేను కూడా అదే బైబిల్ చదివాను సార్. ఒకవేళ ఆయనే నిజంగా యెషయా ప్రవచించిన దేవుని కుమారుడై ఉంటాడేమో ఆలోచించవచ్చు కదా. ఆయన ఇట్లెందుకు వస్తాడు, పైనుండి దిగి వస్తాడు, ఇలాగ రాడు ఆయన. డెబ్బై మంది సభలో ఓటింగ్ పెట్టారు, యేసు ప్రభుని సిలువేద్దాం. ఎవరు? మీ చేతులు ఎత్తండి. 69 చేతులు లేచాయి, ఒక్క చెయ్యి లేవల. ఎవరో ఒక్కడు? హరిమతి యోసేపు. ఏమైందా నీకు? సార్, నా మనస్సాక్షి అంగీకరించటం లేదు. ఆయన బోధనలు, ఆయన బ్రతుకు, ఆయన విధానం, ఆయన కార్యాలు ఇవన్నీ చూశాను సార్. ఆయన అలాంటోడు కాదు. అంటే మేమందరం వెర్రోళ్ళమా? ఆ మాట నేను అంటలేదు సార్. నేను మాత్రం ఈ విషయంలో మీతో ఏకీభవించలేను. అరవై 69 మంది ఆమోదించారు. మనస్సంతా వికలమైపోగా ఇంటికి వెళ్ళిపోయాడు. గలిబిలి, గందరగోళం. వాళ్ళ ఆలోచన ఏంటి? యేసు ప్రభుని చంపాలని. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయానికి రండి. ఎందుకు చంపాలనుకుంటున్నారు వాళ్ళు? యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయం 11 అన్నానా? 12వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అతనిని బట్టి యూదులలో అనేక గనుక లాజర్ను కూడా చంపాలనుకున్నారు. ఎందుకు చంపాలనుకున్నారు? ఆగండి, నా వైపు చూడండి అందరూ. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. మీ యనమల కుదురు వాళ్ళకి బతికిన వాళ్ళని చంపటం తేలిక, చచ్చిన వాళ్ళని బతికించడం తేలిక? మీకు ఏది తేలిక చెప్పండి. ప్రశ్న తెలుగులో అర్థం కాలేదు, ఇంగ్లీష్లో చెప్పనా? బతికున్న వాళ్ళని చంపటం తేలిక, చచ్చిపోయిన వాడిని బతికించడం తేలిక? ఈ దుర్మార్గులు ఏంటండి, చచ్చిపోయిన వాడిని యేసుప్రభు బతికిస్తే, అరే ఎట్లా బతికేవురా, ఎలా జీవించావు, అసలు చచ్చిపోయినప్పుడు నీ అనుభవం ఎట్లుందిరా, ఇలాంటి అడగాల్సింది. రే నిన్ను సమాధిలో పెట్టాం, బయటికి ఎందుకు వచ్చావురా, నువ్వు సత్యందులో ఉండాలిరా, నువ్వు బయటికి ఎందుకు వచ్చావురా? ప్రస్తుత సమాజం ఇలాగే ఉంది. వాళ్ళు బాగు చేయలేరు, బాగుపడినోడిని చూసి తట్టుకోలేరు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు. చచ్చిపోయిన వాడిని వీళ్ళు బతికించలేరు, బతికించిన వాడిని వీళ్ళు చంపడానికి చూస్తుంటారు. ఏంటండి లోకం? అందుకే నేను ఇలాగ అనుకున్నాను, మతం ఎప్పుడు రెటమతాన్ని ప్రోత్సహిస్తుంది. మతం రెటమతాన్ని ప్రోత్సహిస్తుంది. రెటమతం అంటే మొండితనం. మతంలో ఉండేవాడు ఎవరైనా రెటమతంతో ఉంటాడు. లాజర్ను కూడా అంటే యేసుప్రభుని చంపాలనుకున్నారు. ఎందుకు? చచ్చిపోయినండి, నువ్వు ఎందుకు బతికించావు సార్? అసలు ఎవరు చేయలేకపోయారు, మీరు ఎలా చేశారు సార్ అని కదా అనాల్సిందే. చచ్చిపోయినండి, నువ్వేట బతికిస్తావాయా? అది చచ్చిపోతే చచ్చినట్టు ఉండాలి, అంతే. అది వాళ్ళ బాయ. అదేమన్నా లాజికల్లా, తర్కబద్ధమైంది, అది న్యాయబద్ధమైందా? కాదు కదా. అంత మొండిది లోకం. అది వాళ్ళ ఆలోచన. ఇలాంటి ఆలోచనలతో అతడు ఏకీభవించల. ఒక్కడిదాకా అలాగే ఒక్కడే నిలబడ్డాడండి. అతడు ఒక్కడే ఏకీభవించల. ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారో.
ఏం సావి ఉంటారు మన భాషలో చెప్పుకోవాలంటే, అరే ఏసే పెద్ద నీతిమంతుడురా, ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టిది ఒకదారి. సామెతం తెలుసా మీకు? ఊరందరిది ఒకదారి ఉలిపి కట్టిది ఒకదారి. మనమందరూ ఒక దారిలో వెళ్తే ఈయన ఒక దారిలో వెళ్తాడు. పాని చూద్దాం అని ఉంటారు. ఎన్ని రకాలుగా విమర్శించారో. ఇక తనలో ధైర్యం పెరిగింది, విశ్వాసం పెరిగింది. ఇక నేను రహస్యంగా ఉండలేను, ఉండకూడదు. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు కీప్ క్వైట్. మౌనంగా ఉండలేను, ఉండకూడదు, తెగిస్తాను నేను అనుకున్నాడు. రండి 15:42 అంటే వెరీ గుడ్. ఆ దినము సిద్ధపరచు దినము అనగా తెగించి ఏం చేసి తెగించాడండి. ఇంకా ఎందుకో తెలుసా? అరిమత యోసేపు ఎందుకు వెళ్ళాడంటే, బంధుత్వాన్ని బట్టి వెళ్ళి ఉంటాడు. నీకు ఆయనకి ఏ సంబంధం అయ్యా అని అడుగుతారు. సార్ మావలేదు సార్, తండ్రి గారు లేరు పాపం, ఒప్పించడానికి వెళ్ళి ఉంటాడు. తెగించి వెళ్ళాడు. ఒకవేళ గబగబా చొక్కా వేసుకొని బూట్లు వేసుకొని బయలుదేరుతుంటే వైఫ్ ఎక్కడికండి రెడీ అయ్యారు? సమాధి దగ్గరికి వెళ్తున్నాను. అయ్యో ఆయన చంపేశారు కదండి, అందుకే వెళ్తున్నాను. దేనికి? ఆయన దేహం అడగటానికి. అయ్యో ఇప్పటికే అందరూ మీ మీద కాకుల్లాగా పొడుచుకొని తింటున్నారండి, ఒకవేళ అక్కడ గనక వెళ్ళారంటే మీ ప్రాణమే తీస్తారా, మీ ఉద్యోగమే తీస్తారా, మన ఇంటి మీద దాడి చేస్తారా? వద్దండి, పోతే పోయింది ఎదవ ప్రాణం, తెగిస్తాను. డాడీ వెళ్ళబాక డాడీ, నువ్వు చచ్చిపోతావు డాడీ. చస్తే చచ్చాను రా. ఎందుకు డాడీ అంత తెగిస్తున్నావు? అరే ఒకవేళ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో రాసిన ప్రవచనం అది నా గురించి అని నాకు అనిపిస్తుందిరా. బైబిల్ బాగా చదివాను నేను, ఆ మనిషిని నేనే అనిపిస్తుందిరా. అలా చూడకండి, మీరు కూడా బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 53:9. అతడు మరణమై ఉన్నప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. అరే ఆ ధనవంతుడిని నేనేరా. నా మనసుకు అలా అనిపిస్తుందిరా. ఈ యెషయా గ్రంథం 53:9 నెరవేరాలంటే నేను తెగించాల్సిందే, ఇంకెవరు వెళ్ళటం లేదు. నేనే వెళ్తాను. ఐ విల్ గో. ఏదేమైనా నేనే వెళ్తాను. దేవునికి తెగించేవాళ్ళు కావాలి. నానబెట్టేవాళ్ళు, దాక్కునేవాళ్ళు కాదు, తెగించి ఆయనని వెంబడించేవాళ్ళు. తెగించాడు అరిమత యోసేపు. ఏమైతే అదే అయ్యింది. వెళ్ళాడు. చచ్చిపోయాడా? ఏంటి సార్ మీరు వచ్చారు? అది ఆయన దేహం కోసం వచ్చాను. సరే సార్ తీసుకెళ్ళండి. రెండోది ఎందుకు వదిలేశాడో తెలుసా? సిలువ మీద గనక దించకపోతే జరిగేది ఏంటంటే, ఆ శవాన్ని అక్కడే వదిలేస్తారు. ఆకాశంలో తిరిగే రాబందులు వచ్చి వీళ్ళ కాళ్ళు చేతులు కట్టేయబడి ఉంటాయి కదా, కదిలించుకోలేవు. ఆ చెక్క మీద వాలి వీళ్ళ కళ్ళ గుడ్డుల్లో ఉండేవి తాటి ముంజలు పీకినట్టు పీక్కొని తింటాయి. సాయంత్రం అయ్యేటప్పటికీ ఆ కొండ దిగువ భాగంలో ఉండే అడవి కుక్కలు, హైనాలు వచ్చి ఈ శరీర భాగాలు అందినట్టు పీక్కొని తింటాయి. అనేక మందిని బాగు చేసిన ఈ చేతులు, అనేక మందికి మేలు చేసిన ఈ అవయవాలు కుక్కల పాలు, పక్షుల పాలు కావాల్సిందా? ఆ చావు నేనే చస్తాను, కానీ ఆయన దేహం దెబ్బతినకూడదు అని తెగించి బయలుదేరాడండి. ఆ శిలువ దగ్గరికి వచ్చి చేతులు మేకులు తప్పించి కిందకి దించితే ఆ చేతులకున్న రక్తం చేతుల మీద పడింది. దించేటప్పుడు తను వేసుకున్న బట్టలు కంటింది. కొనుక్కొచ్చిన నారబట్ట
27:59కి రండి. దేంతో? నారబట్ట. నారబట్ట ఎవరు వేసుకుంటారు? ధనవంతులు, రాజులు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఉంటాడు కదా, తెలుసా? అతని గురించి ఏం రాశాడు? ఊదా రంగు వస్త్రములు ధరించుకునేవాడు. నారబట్టలు, ఈ బట్టలు వేసుకోవడం ధనవంతుల లక్షణం. మహా అయితే రాజులు వేసుకుంటారు, రాజులు ధనవంతులు వాడతారు. ఆ వస్త్రం తెచ్చాడు. ఎందుకో తెలుసా? రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ రాజ్యానికి సంబంధించిన రాజు ఇతడే. చచ్చిపోయిన రాజును చుట్టటానికి ఒక నారబట్ట తెచ్చాడు. పాత బట్ట తేడా అర్థమవుతుందా? పుట్టినప్పుడు పొత్తిగొడ్డలో, అది పేదవాని క్యాపబిలిటీ. చనిపోయినప్పుడు నారబట్టలో, అది ధనవంతుని క్యాపబిలిటీ. అక్కడ యోసేపు పేదవాడికి అందుబాటులో ఉండింది అది, ఇక్కడ యోసేపు ధనవంతుడికి అందుబాటులో ఉంది ఇది. నారబట్ట తెచ్చి చుట్టాడు. తీసుకొని వెళ్ళి తొలిపించుకున్న సమాధిని తొలిపించుకున్నాడు. అంటే ధనవంతులు మాత్రమే తొలిపించుకుంటారు. ఆ రోజుల్లో డిటోనేటర్లు లేవు, రాతిని బద్దలగొట్టే మిషన్లు లేవు. చేత్తో తవ్వాలి కొండని, అలాగ తవ్వి లోపలకంటూ మనుషులు ఒక 4-5 మనుషులు లోపలికి వెళ్ళేలాగా అంచెల వారీగా తవ్వాలి. ఆ చివర పెడతారు. అంత దూరం తవ్వడానికి ఎన్ని డబ్బులైనవి, ఎంతమంది పనివాళ్ళు పనిచేశారో. తన కోసం, తన కుటుంబ సభ్యుల కోసం చేసుకున్నాడు. బెస్ట్, ఉన్న దాంట్లో ఉత్తమమైనది ప్రభువు కొరకిచ్చాడు. అది తెగింపు, అది అతని ప్రేమ. నిరీక్షణ నిశ్శబ్దంగా ఉంది, విశ్వాసం రహస్యంగా ఉంది, ప్రేమ మాత్రం తట్టుకోలేకపోయింది, బయటపడిపోయింది. తెగించాడు. ప్రియులారా, ఆ లోపల పెట్టగానే యూదులు ఆ శవాన్ని అక్కడే ఉంచుతారు అని అనుకుంటే, ఈ సీమోనుని బట్టి, అది యోసేపుని బట్టి ఎవరు ధైర్యం చేసి అడగలేకపోయారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఏదో జిమ్మిక్కు చేసేలాగున్నాడు కాబట్టి ఇతను కూడా ఇంట్లో, ఆయనేమో లేస్తానని చెప్పాడు కదా, నిజంగా లేస్తే ఇల్లే మాయ చేస్తే, అందుకని ఇతనే తీసుకెళ్ళాడు కాబట్టి ఏదో చేస్తాడు, మనతో అంటి ముట్టినట్టుగా ఉంటున్నాడు, మనలోనే వాడిగా ఉంటున్నాడు కానీ సపరేట్గా ఉంటున్నాడు, అందుకని అతనికి సమాధిలో పెట్టి ముద్రేయండి, ఈయన్ని కూడా ఇంట్లో పెట్టి సీలేసి ముద్రేసేయండి అన్నారు. సో ఈయన్ను కూడా పర్మిషన్ అడిగి ఈయనకు కూడా సీలేసి ముద్రేశారట. ఈయన బతికి ఇంట్లో ఉన్నాడు, యేసుప్రభు వారు చచ్చి సమాధిలో ఉన్నారు. 3వ రోజు ఆయన లేచాడు. ఆయన లేవగానే సైనికులు అందరూ రే యోసేపుని కూడా పెట్టాం కదా, ఇంట్లో ఉండాలి చూడండి అని వెళ్ళేటప్పటికి ఆయన కూడా లేడు. వేసిన సీల్ వేసినట్టే ఉంది, లేడు, వెళ్ళిపోయాడు. అప్పటికే సాక్ష్యం చెబుతున్నాడంట, నా ప్రభువు లేచాడు అని. ఎలాగొచ్చావు బయటికంటే, సమాధిలో నుంచి బయటకు వచ్చిన ఆయనే నన్ను కూడా తీసుకొచ్చాడు. అందుకే మాసిలామణి గారు సమాధి గురించి చెబుతూ ఏమన్నాడు తెలుసా? రాయి పొర్లించబడింది యేసు ప్రభు బయటికి రావడానికి కాదు, మనుషులు లోపలికెళ్ళి ఆయన ఇక్కడ లేడని తెలుసుకోవడానికి. ఆ మాసిలామణి గారు 1978-9 సంవత్సరంలో చెప్పిన ఆఖరి ప్రసంగం విజయవాడలో మరణం మీద చెప్పాడు. అప్పుడు నేను చిన్నపిల్లాడిని, ఈ వయసులో ఉంటాను. అప్పుడు ప్రసంగం నాకు ఇంకా గుర్తు. అందుకే ఈ పిల్లలు అటు ఇటు కదులుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. నేను అంత ఏకాగ్రతకు వినేవాడిని వాక్యం. ఆయన ఈ మాటే అన్నాడు, యేసు ప్రభు బయటికి రావాలంటే
ఆ 4 అంగుళాల మందం ఉన్న రాయి అడ్డం వస్తుందా, మీ బెజవాడ కొండ అడ్డం వస్తుందా? ఇదన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర జరిగింది మీటింగ్, 40 ఏళ్ల క్రితం మీటింగ్. ఆయన బయటికి రావటానికి కాదు రాయి తీసింది, ఆయన లోపలే ఉండి బయటకు వచ్చి రాగలడా లేదా? రాగలడు. మరి ఎందుకు రాయి తీశారు? ఆయన లోపలే ఉంటే ఎవడాయి చెప్పింది వేసిన సీలు వేసినట్టే ఉంది, ఆయన లోపలే ఉన్నాడు, మీరు మాయ చేస్తున్నారు అంటారు. అందుకే ప్రపంచమంతా లోపలికి వెళ్ళి చూసి ఆయన ఇక్కడ లేడు అని తెలుసుకోవడానికి, అందుకు సమాధి తెరవబడింది. ఆయన బయటికి రావడానికి కాదు. నా చివరి మాట, దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రయాసపడినవాడు ఆ తర్వాత యేసు ప్రభు చేత పంపబడి ఇంగ్లాండ్ ప్రాంతానికి వెళ్ళి పరిచర్య ప్రారంభించాడు. ఇంగ్లాండ్లో మొదటి సంఘం అరిమత యోసేపు ద్వారానే ప్రారంభమైంది. ఒక్కరోజు 18,000 మంది రక్షణ పొందారట. ఒక్కరోజు. అంత గొప్ప ఉజ్జీవానికి కారకుడయ్యాడు. క్రీస్తు శకం 45వ సంవత్సరంలో ఇతనికి 86 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. చనిపోతే ఆయనను సమాధి చేయడానికి 6 రాజులు వచ్చారట. రాజులు ఈయనను పట్టి సమాధిలో పెట్టారు. ఒక సామాన్యుణ్ణి, ఒక ధనవంతుణ్ణి. ఈ బైబిల్లో దేవుడు ఎవరో తెలుసా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. చనిపోయినప్పుడు నా కొరకు నువ్వు ఎంత చేశావు కదా, నీ మరణాన్ని నేనెంత ఆనర్ చేస్తానో చూడు. 6 రాజులు వాళ్ళ చేతులతో పట్టి సమాధిలో పెట్టారు. ఇతని జీవితం 3 మాటలు: నిశ్శబ్ద నిరీక్షణ, రహస్య విశ్వాసం, తెగింపుతో కూడిన ప్రేమ. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? చివరిలో నా ప్రశ్నలు మళ్ళీ వేస్తున్నాను. నువ్వు అవిధేయుడైన యోసేపువా, అయోమయంలో ఉండే యోసేపువా, అరిమత ఈ యోసేపువా? ఎవరో ఒక్కడవే కావాలి. తల వంచండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఈ మాట నా కొరకే అని అర్థమవుతుంది. ప్రభువా, నేను ఇలాగే బ్రతుకుతాను. ఇప్పుడు దాకా అవిధేయుడిగా ఉన్నాను, అవిధేయురాలుగా ఉన్నాను, అయోమయంలో ఉన్నాను. ప్రభువా, ఇప్పుడు నీ ముందుకు వస్తాను. అరిమత యోసేపులాగా ఈ దినం నా రహస్య విశ్వాసాన్ని నిశ్శబ్ద నిరీక్షణకు స్వస్తి చెప్పి తెగింపుతో కూడిన ప్రేమగా మార్చుకుంటాను అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభువుకు సమర్పించుకోండి. గాడ్ బ్లెస్ యూ. నేను ఎవరిని మాయ చేయట్లేదు, మంత్రమేయట్లేదు. ప్రభువు కోసం మీ తీర్మానాన్ని తెలియచేయండి. తెగించే వాళ్ళు కావాలి ఆయనకి. నేను నా ప్రభువు కోసం అలా తెగిస్తాను. అరిమత యోసేపు వలె నా ప్రభువు కొరకు తెగిస్తాననేవాళ్ళు ఎవరైనా మీరున్న స్థలంలో లేచి నిలబడి ప్రభువుకు అప్పగించుకోండి. యేసు అందరినీ ఎరిగినవాడు. ఎవ్వరు మనిషి గురించి ఆయనకి సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ప్రార్థన చేద్దాం. ఆఖరిసారి అడుగుతున్నాను, ఇంకెవరైనా ఉన్నారా? గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేద్దాం. దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాము. ఈ దినము అరిమత యోసేపు ఒక నిశ్శబ్ద నిరీక్షణ కలిగినటువంటి
ఒక శిష్యుడిగా కనబడుతూ ఉన్నాడు. రహస్య విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. కానీ అక్కడితో ఆగిపోలేదు. తెగింపుతో కూడినటువంటి ప్రేమ ఆయనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు తెగించాడు. ఇదనము ప్రియమైన సంగమా, నిశ్శబ్దంగానే నిరీక్షణలోనే ఉండిపోయావేమో. రహస్య విశ్వాసిగానే ఇంతకాలం బ్రతుకుతూ ఉన్నావేమో. ప్రభు కొరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ప్రభు కొరకు నా యొక్క అధికారం పోయినా పర్వాలేదు అనుకున్నాడు. ప్రభు కొరకు సమస్తాన్ని కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. ప్రభువును ప్రకటించే గొప్ప సాధనం అయిపోయాడు. ఈ దినము ఆలోచన చేద్దాం, మనం ఎక్కడున్నామో. ఎన్నోసార్లు ప్రభు తన ప్రేమను వ్యక్తపరుస్తూ వస్తూ మన ఎడల ఆయన యొక్క ప్రణాళికను, ఆయన ఉద్దేశాలను తెలియజేస్తూ వస్తూ నేను ఉన్నతమైనటువంటి ఆయన రాజ్యము వారసురాలుగా నిన్ను చేశానని చెప్తూ సమస్తాన్ని ప్రభు సిలువలో అర్పించి నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే ప్రాణం పెట్టినంతగాని ఆ ప్రభు ఎంతో ప్రేమను కనబర్చినప్పటికీ ఇంకా తెగింపుతో దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉన్నాము. ఇంకా ప్రభువును సంపూర్ణంగా స్తుతించలేకపోతున్నాం. ఇంకా ప్రభు కొరకు నమ్మకంగా బ్రతకలేకపోతున్నాం. మనుషుల కొరకు, మనుషులు ఏమనుకుంటారో, లేకపోతే హేళన చేస్తారనో, లేకపోతే స్కూళ్ళల్లో కాలేజీలో మమ్మల్ని దూరం పెడతారనో, మేము ప్రభువుని అంగీకరిస్తే సమాజం మమ్మల్ని దూరం పెడుతుందనో, మా బంధువులు రక్త సంబంధికులు దూరం పెడతారనో, ఇలాగున అనేకమైనటువంటి ఆలోచనల చేత దూరంగా ఉంటూ ప్రభు దగ్గరకు రాలేకపోతున్నామని ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడాడు. అరిమతయి గురించి, అరిమతైన యోసేఫ్ గురించి ఈరోజు విన్నాము అంటే ఒకవేళ నిశ్శబ్ద క్రైస్తవునిగానే ఉండిపోతే వినకపోయి ఉండేవారమేమో. రహస్య క్రైస్తవుడుగానే, రహస్య విశ్వాసిగానే మిగిలిపోతే వినకపోయి ఉండేవారమేమో. కానీ తెగింపుతో కూడినటువంటి ప్రేమతో ప్రభువు కొరకు తను నిలిచి ఈ దినము ప్రభువుని ఎవరైతే గణపరుస్తారో ప్రభువాన్ని గణపరుస్తారని ఒక గొప్ప స్థానాన్ని అరిమతయి యోసేపుకి ప్రభు ఇచ్చాడు. ఈరోజైనా ఒక తీర్మానం తీసుకుందాం మనమందరము. ప్రభువా నీ కొరకు నేను తెగిస్తాను, ప్రభువా నీ కొరకు నేను నిలబడతాను, ప్రభువా మిమ్మల్ని ప్రకటిస్తాను, ప్రభువా నేను సాక్షిగా బ్రతుకుతాను. ఎవరు ఏమనుకున్నా, ఏ పరిస్థితులు వచ్చినా, ఎలాంటి అడ్డుబండలున్నా, ఎవరు వ్యతిరేకంగా నిలిచినా నాకు మీరు కావాలి ప్రభువా అని నీవు తీసుకునే ఈ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచమంతా మీ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటే జరిగిస్తున్నటువంటి ఆరాధనలో దేవా మేము కూడా పాలు పొందడానికి మీరు కృపనిచ్చారు. అనేక దినాలుగా ప్రార్థించిన రీతిగానే ప్రభా, దేవ సేవకులు నాయన సుధాకరుణను మా మధ్యకు నడిపించి వారిలో నుండి, వారి ద్వారా మీరు మాతో మాట్లాడారు. మేము
అయా ఇగో తండ్రి నాయన తెగించే క్రైస్తవులంగా తెగింపుతో కూడినటువంటి భక్తి విశ్వాసాలు కలిగి ఇదిగో శిష్యులుగా పిలువబడినట్లుగా మేము ఉండాలని ప్రభా ఈ దినం మాతో మీరు మాట్లాడారు. అవును నాయన, బైబిల్ అనేక మంది యోసేపులు ఉండవచ్చును, అందులో అవిధేయులైన వారు ఉన్నారు, అయోమయంలో ఉన్నవారు ఉన్నారు. కానీ అరిమర్తయు యోసేపు జ్ఞాపకం చేయబడ్డానికి కారణము దేవాని కొరకు తెగించాడు. ఈ దినము నాయన ప్రభా మేము మా జీవితాన్ని అయా మీకు అర్పించుకొని సమర్పించుకొని మీ కొరకునైనా రోషము కలిగి అయా ఇగో తండ్రి నాయన ఆ అరిమర్తయు యోసేపునైనా యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనంలో నేనుండాలి, అది నేనే అని గుర్తించాడు ప్రభా. ఈ దినము నాయన మేము మీ ప్రణాళికలో ఉన్నామని, మీ ఏర్పాటులో ఉన్నామని, మీ రక్షణ ఆనందంలో నిలిచి మిమ్మల్ని ప్రకటించి మీ రాజ్య వారసులుగా ఉండాలి అని ప్రభువా మాకు ఇచ్చినటువంటి నాయన ఈ పురుకొలుపు మేము స్వీకరించి అంగీకరించి మేమందరము తెగింపుతో కూడినటువంటి ప్రేమతో అయా ఇగో తండ్రి మీ కొరకు శిష్యులుగా బ్రతకడానికి ఈ దినము మొదలుకొని మీ సహాయాన్ని కోరుతూ, ముఖ్యంగా నిలబడినటువంటి నీ బిడ్డలు ఏదో పిలిచారు, ఏదో లేవమన్నారు అన్నట్టుగా కాదు, కానీ ఇది వారి యొక్క నిర్ణయమై, వారి యొక్క తీర్మానమై, వారి జీవితకాలం అంతా తీర్మానంలో నడవగలిగినట్లుగా మీరే స్థిరపరచమని ప్రార్థన చేస్తూ అయా ఇగో తండ్రి నాయన సేవకులు సుధాకరను బలపరిచి అయా వారి కుటుంబాన్ని బలపరిచి వారికి అప్పగించబడినటువంటి సేవను దీవించి ఇంకా బహుబలముగా ఘనముగా మీరు వాడుకొని దైవ సేవకుల ద్వారా మీ ఘనమైనటువంటి సేవను జరిగించమని మరి నాయన వారి దగ్గర ఉన్నటువంటి అయా మరి నాయన సహోదరుడు నాగూర్ బాబు గారిని మీరు జ్ఞాపకం చేసుకొని మరి నాయన బలహీనులుగా క్యాన్సర్ ఉందని విన్నాము ప్రభా. దేవా మీ గాయపనస్తంతో మీరు ముట్టి తాకి పూర్ణ స్వస్థతను వారికి దయచి దేవా ఈ దినము నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అయా మేము ఎందుకు నిలబడలేకపోయాం, ఇంకా ఎక్కడ రహస్య జీవితం ఉందో, ఇంకా ఎక్కడ మేము నిరీక్షణలో నిలవలేకపోతున్నామో, ఇంకా ఎక్కడ మేము నిశ్శబ్దంగానే ఉండిపోతున్నామో అయా వారు ఎవరి మటుకు వారు గ్రహించి తెగింపుతో నాయన మీ ముందుకు రాగలిగినట్లుగా, మిమ్మల్ని ప్రేమించగలిగినట్లుగా ఈ దినము కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి సమస్త మహిమ మీరే పొందుకొనమని ప్రార్థన చేస్తూ ముందు మీ శరీరంలో మీ రక్తంలో మేము పాలు పొందపోతుండగా మీ సహాయాన్ని మీ క్షమాపణ మా అందరికీ అనుగ్రహించి సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామానికే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్.